ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల కారణం మన ఏదైతే 5వ తారీఖున దానగూడలో జరిగినటువంటి సంఘటన గురించి మరి రాజకీయ పార్టీలు అనేక మంది అనేక రకాలుగా చెప్పుకొస్తున్నారు. కానీ బాధితులకి న్యాయం చేయలేనే ఆలోచన మాత్రం ఎవరికి రావటం లేదు. అయితే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దోల నాగేశ్వరరావు గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో, దళితులని ఎంతమందిని చంపేశారో, దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఇప్పటికి కూడా మరి మర్చిపోలేదు మీ పరిపాలన ఏ విధంగా ఉందో. మరి అలాంటి తరుణంలో మరి మన జరిగిన ఎన్నికల్లో మరి ఒక మంచి నాయకుడు, మృదు స్వభావి, మంచి అయినటువంటి మా పెద్ద ఆయన కామినేని శ్రీనివాస్ గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నట్టు ఈ ప్రజలు ఈ కైకలూరు నియోజకవర్గంలో మరి ఆయన అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన పరిపాలన చేస్తుంటే మీరు వార్చలేక ఆయన మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచిని మరి మీరు గుర్తించడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నుంచి కూడా మరి పెద్ద ఆయన గురించి కూడా మీరు మాట్లాడే అర్హత ఈ నియోజకవర్గంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసే వ్యక్తి కాదు. ఆయన ఎవరిని కూడా మరి ప్రోత్సహించే వ్యక్తి కాదు. మరి గొడవలు ప్రోత్సహించే వ్యక్తి కాదు. హత్యారాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఆయన మంచిని మాత్రమే ఆయన చేస్తాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆయన మనుషులుగానే ఆయన ఈ రోజు కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిపై మీరు బురద చల్లటం మంచిది కదని సందర్భంగా తెలియజేస్తూ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే దానగూడలో జరిగిన దళిత జాతి మా బిడ్డలకి జరిగిన గేమ్ గురించి దొలం నాగేశ్వర గారు మాట్లాడిన మాట విషయం గురించి మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే దొలం నాగేశ్వర గత విజయపల్లి మండలంలో వర్రే నాగేంద్రం గారు హత్య చేసినప్పుడు ఏమైపోయాడు, చేవూరు గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎంఆర్ఓ తీసుకొచ్చి పూర్తి చేసినప్పుడు ఏమైపోయాడు, అదే వణుగూరు గ్రామంలో తోట ఆంజనేయ వ్యక్తిని 3 రోజులు జైల్లో పెడితే కనీసం ఒక్కొక్క పరామర్శించకపోగా అన్యాయం కేసు పెట్టి అతను ఎంత ఇబ్బంది పెట్టి అప్పుడు ఏం చేశారు దొలం నాగేశ్వరరావు గారు? మీరు ఈరోజు ఏదో కపట ప్రేమ చూపిస్తున్నారు. మా కామినేని శ్రీనివాస్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కామినేని శ్రీనివాస్ గారు స్వచ్ఛందంగా వచ్చి అక్కడికి జరిగిన గాయం జరిగిన కుర్రవాళ్ళని వాళ్ళ గ్రామస్తులను అక్కడికి వచ్చి పరామర్శించాడు. అట్లాంటి మంచి వ్యక్తి మీద మీరు ఎలా మాట్లాడతారని దొలం నాగేశ్వరరావు గారు? మీరుంటే కార్యకర్తలతో మాట్లాడండి, ఇది నాకు పరామర్శించండి. కానీ ఇలా వ్యక్తిగతంగా మా శ్రీనివాస్ గారు మీరు మాట్లాడితే ఇంకోసారి అవకాశాలు మాట్లాడితే ఊరుకోమని, ఇది తీవ్రంగా పరిగణిస్తామని, అవసరమైతే మీ పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు మరియు నా దళిత సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగిన 5వ తారీఖు జరిగిన దానగూడలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గత ప్రభుత్వంలో 2019లో కలిదిండి మండలం మరికల గారికి సంబంధించిన ఒక దళిత మహిళలను ఒక వంతెన దగ్గర చంపివేసి పడేశారు. కానీ ఆ టైంలో ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న దోల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, ఏం సమాధానం చెప్పారు? 2021లో వెంకటాపురంలో ఒక చర్చి కడితే ఆ చర్చిని తన వర్గానికి చెందిన కొంతమంది, అలాగే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు చర్చిని ట్రాక్టర్లు పెట్టి లాగించి చర్చిని పడేశారు. ఆ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి తన మనిషిని పంపించి ఎంత లాబింగ్ చేసాడో నాకు తెలుసు. 300 మంది చర్చి ఫాదర్లు జనాలతో ఉన్నాను నేను ఆ టైంలో. నేను అప్పుడు పార్టీ వేరే అని నన్ను తొక్కడానికి చూశారు. అంతేకాదు, రీసెంట్గా మొన్న 2023లో ఒక దళిత వ్యక్తిని తాన్నేరులో రంపం పెట్టి మెడకాయ కోసేసారు, బ్యాంక్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తిని. అప్పుడు ఏమైపోయారు? ఈ దళితులు వీళ్ళందరూ కలిసి ఎంత పోరాటం చేసినా కానీ అప్పుడు ఈ ఎమ్మెల్యే దోల నాగేశ్వరరావు గారు ఏం సమాధానం చెప్పారు? ఇవన్నీ ఇవాళ జరిగినట్టు, ఇవాళ ఈ పార్టీలో ఉన్నప్పుడుగా దళితుల మీద దాడులు జరిగినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అంతకుముందు జరిగినవి కూడా ఉన్నాయి. కానీ ఎవరికైనా న్యాయం జరగాలనేది చూడండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరి మీద కక్ష పెట్టుకోదు, అందరినీ సమానంగా చూడాలనుకుంటుంది. కానీ జరిగిన సంఘటనను బట్టి, దానికి జరిగిన ఆధారాలను బట్టి పోలీసు వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని బయటికి తీసి అరెస్ట్ చేస్తారు. అంతవరకు ఓపు పట్టాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు బురద తల్లేదట్టు వ్యవహారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను.